హలో బ్రదర్స్, బాగున్నారా? అసలు ఏం మాట్లాడదామని ప్రిపేర్ కూడా అవ్వలేదు అసలు ఈసారి. బట్ ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నానిగారు పిలవగానే వెంటనే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే రాధాకృష్ణ గారు అండ్ ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి మా డైరెక్టర్ ఎక్స్ప్రెస్ రాజా అండ్ మళ్ళీ ఇచ్చిన క్రాంతి అండ్ గాంధీ చాలా దూరం హైదరాబాద్ నుంచి మన కోసం వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇకపోతే రాజన్న అన్న అని పిలుస్తూ ఉంటా, వెనకాలండి నడిపిస్తూ ఉంటారు. ఒక మంచి సినిమా ఇచ్చారు. ఎప్పుడో 9 ఏళ్ళ నుంచి సినిమా చేయమంటే లాస్ట్ ఈ సంవత్సరానికి ఇచ్చి ఒక మర్చిపోలేని సినిమా ఒకటి ఇచ్చారు. థ్యాంక్ యూ రాజన్న. అండ్ పాపం హైదరాబాద్ నుంచి ఎన్నో మీటింగ్స్ ఉన్నా వదులుకొని వచ్చారు. థ్యాంక్ యూ అన్న. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లా. చాలామందికి తెలియదేమో, నేను పుట్టింది విజయవాడే. ఇందాక నాన్నగారు చెప్తున్నట్టు మా అమ్మగారి ఫాదర్ అంటే మా తాతగారు ముమ్మనేని సుబ్బారావు గారు సిద్ధార్థ అకాడమీ ఈఏ కాలేజీలన్నీ ఆయన స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే కాలేజ్లో నేను నించుని మీ అందరి ముందు మాట్లాడుతున్నా. అంటే ఆయన ఉంటే చాలా సంతోషించేవారు. అండ్ ఐఎమ్ మిస్సింగ్ హిమ్. బట్ మా మావయ్యలు వచ్చారు, చాలామంది వచ్చారు. అండ్ రమేష్ అంకుల్, రామోహన్ తాత గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, విజయవాడతో చాలా అనుబంధం ఉంది నాకు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంతా ఇక్కడే గడుపుకునేవాడిని. గోలీ సోడాలు, నిమ్మకాయ సోడాలు, సారీ. సో ఐ యూస్ టు హ్యావ్ అ గ్రేట్ టైం. యా. అండ్ ఇంకా మూవీ గురించి వస్తే రాధా, ఇది యాక్చువల్లీ ఈ సినిమా ఒక ట్రిబ్యూట్ టు పోలీస్ అని చెప్పొచ్చండి. అంటే ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఒక కమర్షియల్గా ఉంటూ ఎంటర్టైనింగ్ ఉంటూ ఒక చిన్న కృష్ణుడు, భగవద్గీత ఆ ఫ్లేవర్ ఉంటూ అన్నీ మిక్స్ అయ్యి ఫ్యామిలీ అంతా వచ్చి పీస్ఫుల్గా, అంటే శతమానం భవతి ఒక ఫ్యామిలీ ఫిలిం ఇచ్చాం. ఇది ఫ్యామిలీలు అందరూ కూర్చుని నవ్వుకుని ఎంజాయ్ చేసే సినిమా రాధా. అంటే ఈ సినిమాకి మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి అప్పుడు కృష్ణుడు పుట్టాడు, ఇప్పుడు పోలీసోడు పుట్టాడు. అంటే పోలీసులు వ్యవస్థ, లేకపోతే ఈరోజు మనం ఇంత బాగా జరిగిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక ట్రిబ్యూట్ టు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే మనకి జనరలీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, నీకు ఏ ఆపదున్నా నేను వస్తానని. అలానే 100కి డైల్ చేస్తే అది పొద్దున నిన్న మొన్న 365 days 100కి డైల్ చేస్తే మనకు కాపాడడానికి వచ్చేది ఏకైక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. మీరు లేకపోతే మేము లేము సార్. థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ అస్, రియల్లీ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఆ పాయింట్ నచ్చే ఈ సినిమా నేను చేశాను. సో యా, ఇంకా సినిమా పరానికి వస్తే ఇంకా చాలా మర్చిపోతున్నాను. ముందుగా మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, నేను పనిచేసిన వాళ్ళందరిలో మోస్ట్ కూలెస్ట్ స్వీటెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సార్. నేను ఇబ్బంది పెట్టుండే క్షమించండి. బట్ అడిగినవన్నీ ఇచ్చారు, చాలా మంచి సినిమా చేశారు, మంచి హిట్ సినిమా ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ వాళ్ళ అబ్బాయి బాపీ గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఈ సినిమా నేను ఆయన కలిసి ప్లాన్ చేసాం. బాపీ అంటే కథలో ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఇందాక ఎవరు అన్నారు ప్రొడ్యూసర్ అంటే క్యాషియర్ కాదు, కథతో కూడా ట్రావెల్ అవ్వాలని. సో అది ట్రావెల్ అయ్యి మేమిద్దరం ఆల్మోస్ట్ 1 year నుంచి, యాక్చువల్లీ ఈ విషయం చెప్పచ్చో లేదు రాజన, యాక్చువల్లీ శతమానం భవతి కంటే ముందు స్టార్ట్ అయింది ఈ సినిమా. కానీ సంక్రాంతికి శతమానం భవతి అయితే కరెక్ట్ అని చెప్పి రాజన్న చెప్పంగానే ఇమీడియట్గా బాపీ కూడా కాల్ తీసుకుని ఆగి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ బాపీ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ బీయింగ్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్. అండ్ ఇంకెవరున్నారు, యా రదన్, అందాల రాక్షసి నుంచి సంపేస్తున్నాడు మ్యూజిక్తో. ఈ పాటలు నచ్చినాయి అని అనుకుంటున్నా, మీకు కూడా నచ్చినాయా?
సరే, మే 12th రిలీజ్, తప్పకుండా అందరూ వెళ్ళి చూడండి. ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ మా కో స్టార్ లావణ్య త్రిపాఠి ఎప్పుడు నవ్వుతూ చక్కగా, అసలు కోపం అనేది కనపడదు ఎక్కడ, మరి ఎక్కడ దాచుకుంటుందో తెలియదు కానీ, బట్ లవ్లీ వర్కింగ్ విత్ యూ లావణ్య. అండ్ ఇంకెవరున్నారు, మా కెమెరామెన్ కార్తీక్. ఈ సినిమాకు ఒక పెద్ద బ్యాక్ బోన్ నాకు ఎక్స్ప్రెస్ రాజా చేశాడు. కార్తీక్ ఈరోజు రాలేదు, ఎందుకు రాలేదు, బట్ ఈస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి తను కూడా ఒక మేజర్ హ్యాండ్. అండ్ ఇంకా ఫైనలీ మా డైరెక్టర్ చంద్రమోహన్, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్లో హీల్ బీ డెఫినెట్లీ బీ దేర్. ఎందుకంటే నాతో ఇలాంటి క్యారెక్టరైజేషన్ చేయించుకోవటం, ఇలాంటి ఒక కథ రాయటం, నేను ఫస్ట్ కథ వినంగానే మీ నాన్న పోలీసా అని అడిగా. అంటే అంత ప్రేమించి, అంత గౌరవించి రాశాడు ఆ కథని. అండ్ చాలా ఎంటర్టైనింగ్గా రాశాడు, చాలా ఎంటర్టైనింగ్గా తీశాడు. థ్యాంక్ యూ చంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విక్కీ అన్న పాపం చాలా కష్టపడి చేశారు. అండ్ హోల్ విజయవాడ పాపం ఎంత లేట్ అయినా మీరు అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమను నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలీదు, బట్ యా థ్యాంక్ యూ. అండ్ పాపం బైక్ ర్యాలీస్ అక్కడి నుంచి చేశారు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరి అభిమానులందరికీ, హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు, వరంగల్ నుంచి, బట్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అండ్ జై విజయవాడ. థ్యాంక్ యూ. All the best, sir. Lavanya, want to say something, please?